ఫ్రెండ్స్, ఇది లింగంపల్లి టు గచ్చిబౌలి మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్ మధ్యలో ఒక దగ్గర హెచ్యు డిపో ఉంటుంది. ఆ హెచ్యు డిపో ఆపోజిట్ రోడే ఇది మసీద్ బండా రోడ్. ఇలా స్ట్రైట్ గా వస్తే ఎస్ఎంఆర్ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొండాపూర్ మసీద్ బండా ఏరియాలో ఉన్నాం. సో ఎస్ఎంఆర్ బిల్డర్స్ యొక్క ప్రాజెక్టు ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్ట్ ఒకసారి చూద్దాం. మనం లోపలికి వెళ్దాం పదండి. మనం ఇంతకు ముందు విల్లాల వీడియో తీసాం కదా, మరి ఇదే వీడియో. ఇవి అపార్ట్మెంట్స్ రా. ఇక్కడ ఫేజ్ 1 అనే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ ఫేజ్ 1 లో 6 బ్లాక్స్ ఉంటాయి. సో 19 ఫ్లోర్స్ అన్నట్టు ఒక్కొక్క బ్లాక్. ఇంక ఇప్పుడు ఫేజ్ 2 కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మనం ఫేజ్ 2 వీడియో తీద్దామని వచ్చినాం. ఈ ఫేజ్ 2 లో వచ్చి స్టాన్లీ ఏబి అని 2 బ్లాక్లు ఉంటాయి. మళ్ళీ లోగాన్ బ్లాక్స్ ఉంటాయి, హామిల్టన్. ఇవి ఫేజ్ 2 ప్రాజెక్ట్ అన్నట్టు. ఇంకా ఫేజ్ 3 కింద మళ్ళీ శివాలిక్, ఎవరెస్ట్ అని ఉంటాయి. ఇంకా మళ్ళీ ముందర ఒకటి కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్, గార్డెన్ ఉంటాయా? ఈ కనబడే క్లబ్ హౌస్ పైన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ ఈ ముందర గార్డెన్ కూడా ఉంటుంది. ఈ కనబడే ఈ 2 బ్లాక్స్ స్టాన్లీ ఏ బి బ్లాక్స్. మనం ఈ రోజు స్టాన్లీ ఏ బ్లాక్ లో ఒక ఫ్లాట్ అయితే మన సబ్స్క్రైబర్ చూపిద్దాం. ఆ ఫ్లాట్ ఆల్రెడీ సేల్ అయిపోయింది. కొంచెం ఇంటీరియర్ కూడా వాళ్ళు కస్టమర్లు చేపించుకున్నారు. సాయంత్రం సరదాగా కూర్చోవడానికి ఇక్కడ బెంచెస్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ డెకరేషన్ అంతా చేశారు. ఏంటిది పప్ప ఇది? ఇది యాంపీ థియేటర్ రా. ఇది ఈవినింగ్ పూట సాయంత్రం అందరు కూర్చుంటే ఇక్కడ స్క్రీన్ లో చూడడానికి కోసం ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అండ్ పిల్లల కల్చర్ ప్రోగ్రామ్స్ లేదా డాన్స్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. పప్పా ఫ్లాట్ చూద్దాం పదా. మనం ఇప్పుడు స్టాన్లీ ఏ బ్లాక్ లోకి వెళ్తున్నాం. అందులోనే ఒక ఫ్లాట్ చూద్దాం ఇప్పుడు మనం. ఈ మేడం మనకు ఇప్పుడు ఈ ఫ్లాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూడబోతున్నాం. ఇలాంటి ఒక అందమైన ఇల్లు, మన కోసం ఒక ఇల్లు కావాలని ఎంతమందికి ఉండదు చెప్పండి. ఈ భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఒక సొంతం ఇల్లు ఉండాలి, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అనే ఒక కళ ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, రండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోవడానికి మన ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ఉందిగా. ఇంట్లో చీకటిగా ఉంటే చాలా చిక్కా కనిపిస్తుంది. సో వెంటిలేషన్ కోసం 2 విండోస్ ఉన్నాయి. ఈవినింగ్ అలసిపోయి వచ్చాక ప్రశాంతంగా నిద్రపోవడానికి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంది, దానికి అటాచ్ వాష్రూమ్ కూడా ఉండాలి కదా. మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఓకే. కుక్ చేసుకొని తినడానికి ఒక మంచి కిచెన్ కావాలి కదా. అదంతా ఓకే. రిలేటివ్స్ ఎవరైనా వస్తే వాష్రూమ్ వెళ్ళడానికి బెడ్రూమ్లోకి రాలేదు కదా, సో ఇక్కడ కామన్ వాష్రూమ్. సో మన ఎస్ఎంఆర్ హోల్డింగ్స్లో మీకు 2 BHK కావాలా, 3 BHK కావాలా, 4 BHK కావాలా, 3.5 కావాలా, ఇలా మీకు ఎలా కావాలన్నా సరే అండర్ కన్స్ట్రక్షన్లో కానీ రెడీ టు మూవింగ్ కానీ మీకు నచ్చిన విధంగా మీకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉంటుంది. సో ఎందుకు ఇంకా ఆలస్యం, రండి మీ సొంతింటి కళను నెరవేర్చుకోండి మన ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ద్వారా. ఇది బాల్కనీ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్కి మనకి బాల్కనీ కూడా అటాచ్ అయి ఉంటుంది. అలా అలా చిల్ అవ్వడానికి మనకు ఒక మంచి బాల్కనీ.
ఇదంతా బాగానే ఉంది. ముందు ఏరియా ఎక్కడో చెప్పమ్మా అంటున్నారు కదా. ఈ ఏరియా వచ్చేసి మనకి కొండాపూర్లో బొటానికల్ గార్డెన్ రూట్లో ఉంటుందన్నమాట. జస్ట్ మనకి 2.5 కిలోమీటర్స్ ఏఎంబి మాల్ నుంచి అయితే ఉంది. మెయిన్ రోడ్లోనే ఎస్ఎంఆర్ వినయ ఈకానియా. మన ఈ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అనేది ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి ఎన్నో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి చాలా హ్యాపీ ఫ్యామిలీస్ అనేది క్రియేట్ చేసింది. ఇంత కమ్యూనిటీ, ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో మన ప్రాజెక్ట్స్ మనం ఇలా చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఏంటి ఆలోచిస్తున్నారా మనం కూడా ఇలాంటి ఒక ఫ్లాట్లో ఉందామని? ఎన్ని రోజులు ఆలోచిస్తారు? ఆలోచించి ప్రైస్ పెరిగిపోతున్నాయి, కానీ మీరు మాత్రం ఫ్లాట్ తీసుకోవడం లేదు. తీసుకోండి. జస్ట్ 20% అనేది మీరు పే చేసి రిమైనింగ్ 80% మనమే బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకు ఇంకా ఆలస్యం? రండి, మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. పప్పా, స్విమ్మింగ్ పూల్ లో పిల్లలందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళు మునిగిపోతే ఎలా? వాళ్ళందరికీ అక్కడ కోచ్ ఉన్నాడు రా. కోచ్ ఆధ్వర్యంలోనే వాళ్ళు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను ఇప్పుడు చూసిన స్టాన్లీ ఏ బ్లాక్ బి బ్లాక్ రెండింటికి పర్ సేఫ్టీ 10,000 ఉంటుంది. అండ్ లోగాన్ బ్లాక్లనేమో 10,500 ఉంటుంది పర్ సేఫ్టీ. అండ్ హామిల్టన్ బ్లాక్లనేమో పర్ సేఫ్టీ 11,000 ఉంటుంది. సో ఇప్పుడు మన తాతయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఎలా వస్తారు? లిఫ్ట్ కానీ స్టేర్స్ కానీ యూజ్ చేయలేదు కదా. అందుకే ఈ సీనియర్ సిటిజన్ ర్యాంప్ అనమాట. దీని త్రూ మనం వాళ్ళని చైర్లు తీసుకొని ఇక్కడ మన లిఫ్ట్ వరకు తీసుకురావచ్చు కదా. సో అందుకని ఈ ర్యాంప్ అనేది ఏ రియల్ ఎస్టేట్ లో లేదు, ఏ కన్స్ట్రక్షన్ దాంట్లో లేదు. మన ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ లో మాత్రమే ఇలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఏ దేవుని గుడి? ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్.
అక్క బోర్ కొడుతుంది అక్క, ఇక్కడ ఆడుకున్నాం. బోర్ కొడుతుందా? సరే పదా. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. బాయ్.